ఓం నమో భగవతే రుద్రాయ. శివే భక్తి శివే భక్తి, భక్తిర్ శివే శివే, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. కార్తికేయుని ప్రణామం స్వీకరించండి మునివర్య. యశస్వీ భవ. శివభక్తిని, దానితో పాటు వైదిక ధర్మాన్ని ప్రచారం చేస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోవడానికి వచ్చావని తెలుసుకుని సంతోషించాను. నా మాట తప్పక నిలబెట్టుకుంటాను మునివర్య. కానీ ఇప్పుడు నేను తమరి దర్శనం కోసమని వచ్చాను. మాతాపితల ఆజ్ఞ ప్రకారం భూప్రదక్షిణం చేయ బయలుదేరాను. ఈ కార్యం పూర్తవగానే నేను తమ వద్దకు తిరిగి వస్తాను. తక్కిన నా కర్తవ్యాలు పూర్తి చేసుకుంటాను. మాతాపితల ఆజ్ఞతో ప్రదక్షిణకై వెడలిన వాడవు వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఈ ఆశ్రమానికి వచ్చావే? నేనేమీ ఆజ్ఞను ఉల్లంఘించలేదు మునివర్య. భూమికి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మార్గంలో తమ ఆశ్రమం కనబడితే తమని దర్శిద్దామనే ఆశ మదిలో కలిగింది. దర్శనం సత్యమే, కానీ దర్శించే ఆశ సత్యం కాదు. ఈ రాకకు అన్య కారణాలు ఉన్నాయి. అవును మునివర్య, అన్య కారణాలు ఉన్నాయి. ఏమిటి? భూమికి ఈ ప్రదక్షిణ నాకు మా తమ్ముడు గణేశుడికి మధ్య ఒక పోటీ. నా తమ్ముణ్ణి నేను ఓడించి విజయుణ్ణి కాదల్చుకోలేదు. ఏ? అలా గనక జరిగితే ప్రపంచంలో ఎప్పటికీ అగ్రజుని పెద్దరికం గురించి సామాన్య జనుల విశ్వాసం సడలుతుంది. జగతి విశ్వాసం పొందటానికై నీవిలా పోటీలో పొందగలిగే విజయాన్ని కోల్పోతావా? జగతి విశ్వాసం పొందటం కన్నా పెద్ద విజయం ఏముంటుంది మునివర్య? దాని ముందు తక్కినవన్నీ కూడా తుచ్చమే. అది నిజమే, ఎప్పటికీ నిజమే. యశస్వీ భవ. పరమానందంగా ఉంది. ఏ శివభక్తిని, వైదిక ధర్మాన్ని ప్రచారం చేయదలుచుకున్నావో వాటి సారం నీ జీవితంలో నిండిపోయింది. నీ ఉద్యమంలో తప్పక సఫలత సాధిస్తావు కార్తికేయ. సెలవివ్వండి మునివర్య. గణేశుడు నాకై వేచి ఉంటాడేమో. ప్రణామం. గణేశయ్య, శాంతించండి, శాంతించండి. కార్తికేయుడు వచ్చేస్తాడు. వచ్చేస్తాడులే, కానీ ఇది ఉచితమేనా? అనుచితం ఏం జరిగింది? నేను తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణను తగ్గించేశాను. ఇది ఉచితమంటావా? తమరే స్వయంగా అన్నారుగా గణేశయ్య, మాతాపితలు అందరికన్నా మిన్నని, వారికి ప్రదక్షిణ కూడా శ్రేష్టము, ఎంతో ఉచితము కాగలదు. అలాగే అనుకునేవాణ్ణి. మీరు అనుకుంటారు, కానీ పెద్దనయ్య కార్తికేయుడు కూడా అలాగే అనుకుంటాడా? ఆయనకది నచ్చకపోవచ్చు కదా. ఇలా ఆలోచిస్తే మనసుకు వ్యధగా ఉంది. ఎందుకు నచ్చకపోవాలి? తమరిద్దరి సోదరుల మధ్య గాఢ ప్రేమ ఉంది. తమరు చేసిన ఈ పనికి ఆయన చింతిస్తాడని ఆలోచిస్తూ తమరు వ్యధ చెందడం వ్యర్థమే. అయినా నేను ఆయన్ని క్షమాపణ అడిగి తీరుతాను. దేవి పార్వతి, నేటి గణేశుడి తెలివితేటలు అతడి ఉజ్వల భవిష్యత్తుకు మచ్చుతునకలు. నిశ్చయంగా గణేశుడు లోకాలకు పూజ్యుడవుతాడు. గణేశుడే కాడు, కార్తికేయుడు కూడా జ్ఞానం, ధర్మం వంటి విషయాల్లో అగ్రగణ్యుడే. అతడు కేవలం ఋషులు మునుల యొక్క సాంగత్యం కోరడమే కాకుండా వారతడి ఉపదేశం వినాలని ఉవ్విళ్ళూరుతారు. తన మాతాపితలంటే అతడి మదిలో ఆదరము, గౌరవం ఉంది. తన తమ్ముడు గణేశుడంటే గాఢమైన ప్రేమ ఉంది. నాకు అనిపిస్తున్నది ఏమిటంటే, గణేశుడికి విజయం కలిగించాలనే తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడేమో. నీవంటున్నది నిజమే కావచ్చును. కార్తికేయుడు తిరిగి వచ్చేదాకా ఇప్పుడు ఆ విషయం గురించి నిశ్చయంగా ఏమీ చెప్పలేము. గణేశుడు అతని కోసమే నిరీక్షిస్తున్నాడు. గణేశయ్య, అటు చూడు, కార్తికేయుడు వచ్చేసాడు. శివనందనుడు కుమార కార్తికేయునికి, శివనందనుడు కుమార కార్తికేయునికి. గణేశ, నీవు నాకన్నా ముందే భూమికి ప్రదక్షిణ చేశావని నాకు పరమానందంగా ఉంది. ఈ విజయానికి అభినందనలు. విజయం ఏమిటి?
అభినందనలు ఎందుకు? నాకు సిగ్గుగా ఉంది, క్షమించగోరుతున్నాను. ఎందుకంటే మూషికమేమో. మొదట మాతాపితలను దర్శించి వారి ఆశీస్సులను పొందాలి. ఆ పిమ్మట ఈ విషయం చర్చిద్దాం. పద. శివనందనుడు కుమార కార్తికేయునికి అడిగో, కార్తికేయుడు కూడా వచ్చేశాడు. వారిద్దరూ ఇటుగానే వస్తున్నారు. అవును, జయధ్వానాలు వినవస్తున్నాయి. ఇంకా వీరి వివాహం గురించి తమరు తప్పక ప్రకటించాలి. దేవి, నా కోరికల్ని పుత్రులపై రుద్దడం మంచిది కాదు. అలా అంటున్నారేం స్వామి? పుత్రుల వివాహాలు మాతాపితల ఇచ్ఛానుసారమే జరుగుతాయి. అవశ్యం జరగాల్సిందే. కానీ కార్తికేయుడు తనకు వివాహమే ఇష్టం లేదని ప్రకటించాడు కదా. అతడు ధర్మకార్య, లోక కళ్యాణ తత్పరుడు. శివనందనుడు కుమార కార్తికేయునికి గౌరీపుత్రుడు గజానన గణేశునికి పరమశివుడు గౌరీ శంకరులకు మీరిరువురు భూప్రదక్షిణలో విజయులయ్యారు. గణేశుడు తన బుద్ధి కుశలతతో మాతాపితలకు ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణ పుణ్యాన్ని పొందగలిగాడు. కార్తికేయుడేమో భూప్రదక్షిణ చేసి మాతాపితల ఆజ్ఞను పాటించాడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రా నారద, నీవెప్పుడు సమాచారం తీసుకొస్తావు. నేడు సమాచారం వినివెళ్ళు. పరమేశ, ఏమిటా శుభ సమాచారం? కైలాసం నుంచి వెలువడబోతున్నట్టిది, మాకు వినిపించండి. గణేశుడు కార్తికేయుడు ఇద్దరు భూమికి ప్రదక్షిణ చేసి విజయులై తిరిగి వచ్చారు. నిస్సందేహంగా శుభ సమాచారమే. పోటీలో ఇద్దరు విజయులవటం జగత్తికే శుభ సందేశం. శుభ సందేశం అంటావా నారదా? మాత, మామూలుగా పోటీల్లో ఈర్ష్య, అహంకారం, ద్వేషము చోటు చేసుకుంటాయి. కానీ ఈ పోటీ జగతిలో తప్పక నిలిచిపోతుంది. స్కందకుమార కార్తికేయుడు మందగతిలో తన వాహనం మయూరమెక్కి వెళ్ళాడు గణేశుడు విజయుడవ్వాలని. గణేశుడేమో విజయం లాభించాలని కోరక మాతాపితల ఆజ్ఞను నిర్వర్తించడం కోసం మాత్రమే మాతాపితలకు ప్రదక్షిణ చేశాడు. మాత, ఈ ఆదర్శ స్పర్ధ ప్రపంచానికి ఒక శుభ సందేశాన్ని ఇస్తోంది. పోటీ గనక సద్భావనతో జరిగితే ఇరుపక్షాలు సంతుష్టులు, విజయవంతులు కాగలరు. నారద, నీవు సమాచారాన్ని శుభ సందేశం చేసేశావు. నారాయణ నారాయణ. చెయ్యడం మానడం అనేవి నారదుడెలా చేయగలడు పరమేశ్వర? ఇదంతా తమరి లీలయే. సాత్విక గుణ సంపన్నులైన తమరి ఇద్దరి పుత్రులు తప్పక అభినందనీయులే. కానీ వారి మాతాపితలైన మీరు కూడా అభినందనీయులే. నీ అభినందనలు ఇప్పుడే చెప్పేయుకున్నారదా? మేము త్వరలోనే ఇద్దరి వివాహము చేదలిచాం. అప్పుడు చెప్పు నీ అభినందనలు. నేను వీరిద్దరికీ కన్యలను చూసేశాను. పరమేశుని ఇచ్ఛానుసారం విశ్వరూప మహారాజుకు తమ సందేశాన్ని అందజేశాను. ఆయన తన పుత్రికలతో సహా ఈ విషయం విన్నవించడానికి ఇక్కడికి వచ్చారు కూడా. మాత, పరమేశ, తమరికి ఆలస్యం చేయరాదు. నేను శీఘ్రమే తమరి నిర్ణయం గురించి ఆయనకు చెబుతాను. వద్దు దేవర్షి, వద్దు. అది అసంభవం. అసంభవమా? నారాయణ నారాయణ. కైలాసపు పుణ్యధరిత్రిపై శక్తి రూపిణి పార్వతీమాతకు, ముల్లోకాల అధిపతి భక్తవత్సలుడు పరమేశ్వరుని గుణసంపన్న పుత్రుడు కుమార కార్తికేయునికి అసంభవమేమిటి? ఈ సత్యం శక్తిని, సామర్థ్యాన్ని పరిచయం చేస్తుంది దేవర్షి. కానీ వివాహ విషయం ఎంతో భిన్నమైనది. వివాహం చేసుకోరాదనే నిర్ణయం నేను ఇంతకు ముందే స్పష్టం చేశాను. ఈ విషయంలో మరి నన్ను బలవంతం చేయకపోవడం నాకు మంచిది. ఇక నన్ను దక్షిణ క్షేత్రం వెళ్లేందుకు అనుమతించండి. అప్పుడు నేను అగస్త్యమునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతాను. పెద్దన్నయ్య కార్తికేయ, తమరు వివాహం చేసుకోకపోతే నేను కూడా ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను. నీవెందుకు వివాహం మానివేయడం? తమరు నేను అడిగేది అదే.
నేను ఎన్నో మార్లు స్పష్టం చేశాను. నేను ధర్మాన్ని, శివభక్తిని ప్రచారం చేసే పని పూర్తి చేయాలి. నా జీవితపు ఉద్దేశము, మార్గము వేరు. వివాహం వాటికి అడ్డొస్తుంది. కానీ నీకు అటువంటిదేమీ లేదు కదా. నీవిక వివాహం చేసుకోవలసిందే. గణేశ, మనం కార్తికేయుణ్ణి వివాహానికి బలవంత పెట్టలేము. స్థితి స్పష్టమే. ఇక నీవు వివాహం చేసుకుతీరా. మేము విశ్వరూపునికి మాట ఇచ్చేశాం. ఇక బుద్ధి సిద్ధిల వివాహం గణేశుడితోటే చెయ్యాలి. నారదా, నీవు విశ్వరూపుని వద్దకు వెళ్ళి ఆయనకు తెలియజేయి. వివాహానికి సన్నాహాలు ఆరంభించమని. కార్తికేయ, నీవు గణేశుడి వివాహం అయ్యాకనే దక్షిణానికి వెళ్ళగలవు. తమరి ఆజ్ఞ మాత. నేను గణేశుడి వివాహం అయ్యాకనే దక్షిణానికి వెళ్తాను. అంటే గణేశుని వివాహానికి శుభారంభం శుభకరమేనన్నమాట, మంగళకరమేనన్నమాట. అనండి మంగళమూర్తి గజానన గణేశుడికి, మంగళమూర్తి గజానన గణేశుడికి. శ్వేతాంగో सरनेत्रहस्ति वदन कंठे च मुक्तावली देवानां प्रमुखोऽस्ति शंकरसुतो शच्चन्द्रवच्छान्तिदः विघ्नानां प्रतिकारकार्यकुशल चासीनमूशासनो सोयात गणनाथ भार्य यमने भूयाच्च सन्मङ्गलम्। स्वर्गंगा सुरभिश्च दैव ततरु सूर्याच भाकौमुदी सिद्धिं पुण्यविवाहकार्यपरका दृष्ट्वा च सम्मोहिताः तद्वद् बुद्धि विवाहकार्यकरणे मज्जन्ति दिग्देवताः इत्थं सिद्धि सुबुद्धिदन्ति यमने कुर्वन्तु वो मंगलम्। నారాయణ నారాయణ. వచ్చిన భక్తులారా, జాగ్రత్తగా వింటే మీకే లాభం. గణేశుడు పరమేశ్వరునికి పార్వతీమాతకు పుత్రుడవటం వల్ల విఘ్నహర్త సుఖకర్త అని తెలుసు కదా. కానీ అతడి వివాహం జరిగాక ఆయన శక్తి సామర్థ్యాల్లో వృద్ధి కలిగింది. ఎందుకంటే అతడితో పాటు ఉన్నారు బుద్ధి సిద్ధి. ఎవరైనా భక్తులు గణేశుడితో పాటు బుద్ధిని సిద్ధిని కూడా ఆరాధిస్తే వారికి బుద్ధి సిద్ధియే కాక వృద్ధి వైభవం ఐశ్వర్యం అన్నీ ప్రాప్తిస్తాయి. అందువల్ల ఓ భక్తులారా, భక్తి శ్రద్ధలతో నాతో పాటు ఉచ్చరించండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జయ గౌరీ శంకర. जय गौरी शंकर। తేజస్వి యశస్వి భవ. యశస్వి భవ.
మీ ముగ్గురికి నా శుభాశీస్సులు. లోక కళ్యాణం కావిస్తూనే ఉండండి. నేను ఇంకా తల్లిదండ్రుల ఆశీస్సులు పొంది దక్షిణ దిశగా పయనిస్తాను. మాతాశ్రీ, పితాశ్రీ, తమరి ఆజ్ఞ ఆశీర్వాదము కోరుతున్నాను. తమరు తమ అన్నగారిని దక్షిణ దిశగా వెళ్లకుండా ఆపటం లేదే? ఆయనను ఆపి లాభం లేదు. దక్షిణమే ఆయన కర్మక్షేత్రం. ఆయన అక్కడికి వెళ్ళి ధర్మానికి భక్తికి నవీన సాంప్రదాయం నెలకొల్పుతారు. అక్కడ ఆయన తక్కిన దేవతల కన్నా ఎక్కువ పూజ్యులవుతారు. ఆరుముఖం, షణ్ముఖం, సుబ్రహ్మణ్యం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరే ఆగిపోయామే, పద ముందుకు నడు. కాస్త విన్నమ్మా, జాగ్రత్తగా విను. ఏం వినాలి? నీకేమీ వినిపించటమే లేదా అమ్మా? నా ఈ రెండు చెవులకు ఏమీ వినిపిస్తున్నట్టు లేదు. అయినా నీకేమైనా 4 చెవులున్నాయా? అసలు ఏమిటిది? నేను వినలేకపోయినది నీవు వింటున్నదిను. అబ్బా, చెవులతో కాదు, మనసుతో వినమ్మా, మనసుతో. అప్పుడు నీకు కూడా వినిపిస్తుంది. ఏం వినిపిస్తుంది? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. అరే నాయనా శ్రీకరా, నాయనా శ్రీకరా, 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 నాయనా శ్రీకరా, ఉండు నాయనా, ఉండు శ్రీకరా, నాయనా ఉండు నాయనా. నాయనా శ్రీకరా, బాబు ఎక్కడున్నావు? నాయనా ఉండు నాయనా శ్రీకరా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శ్రీకరా, శ్రీకరా, నాయనా శ్రీకరా, బాబు క్షమించండి మహారాజా, తెలియని పసివాడు ఆగమన్నా కూడా లోనికి వచ్చేశాడు. మూర్ఖ బాలుడు, క్షమించండి మహారాజా. వాణ్ణి మూర్ఖుడు అంటావే అమ్మా? వీడిని శివభక్తుడు అనవచ్చు కదా. వీడు నీ పుత్రుడేనా? అవును అవును మహారాజా, నా పుత్రుడే. నీ పుత్రుని మదిలో పరమేశ్వరుని పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నాయమ్మా. ఏం శ్రద్ధ? ఎటువంటి శ్రద్ధ? మూర్ఖ బాలుడి మదిలో ఎలా కలిగింది శ్రద్ధ? క్షమించండి మహారాజా, తమరు ఈ మూర్ఖుణ్ణి క్షమించండి మహారాజా. పద లే, పద ఇక్కడి నుంచి, పద. ఓం నమః శివాయ. పద పద పదమంటుంటే, పద ఇంటికి, పద. పదమంటున్నారా? నడు, నడు. ఏనట్టుంది నీకు? నీ బుద్ధి గడ్డి తిన్నట్టుంది. ఒరే నువ్వు మహల్లో దూరం సరే రాజుగారి పూజ గదిలోకి వెళ్తావా? ఆయన రాజుగారు గనక మనపై దయ చూపారు, లేకుంటే నిన్ను నన్ను ఇద్దరిని కారాగారంలో వేసి ఉండేవారు. జీవితం అంతా అక్కడ మగ్గేవాళ్ళం. చూడు, ఇక ముందు ఎప్పుడు మూర్ఖుళ్ళు అక్కడికి వెళ్ళబోకు. కానీ అమ్మా, నేను కావాలని అక్కడికి ఏమీ వెళ్ళలేదు. లేదు లేదు, నిన్ను రాజుగారే పిలిపించారు కదూ. రాజుగారు కదమ్మా, పరమేశ్వరుడే పిలిపించాడు. ఆటె వగక నడు,
లేకుంటే ఒక్కటి వేస్తాను. పద. పద నడు, ఇంటికి పద. పద. నడు నడు త్వరగా, లేకపోతే రాజుగారి సైనికులు వచ్చేస్తారు, మనిద్దరిని పట్టుకుంటారు. నీకేదో భయంలా ఉంది, నన్ను కూడా భయపెడుతున్నావు నీవు. ఏరి రాజుగారు, ఏరి సైనికులేరి, ఎవరొస్తున్నారు మన్ని పట్టుకోడానికి? అమ్మా, నువ్వు ఇంటికెళ్ళు, నన్ను వెళ్ళని పరమేశ్వరుని దర్శనానికి. నేను పరమేశ్వరుని దర్శించుకుంటాను. మళ్ళీ అవి మూర్ఖపు మాటలా? ఓరి దుర్బుద్ధి, పరమేశ్వరుని దర్శించుకునేది మహారాజులే. శివుడు వారికే కనిపిస్తాడు, మనకెందుకు దర్శనమిస్తాడు పరమేశుడు? అలా అంటావెందుకమ్మా? పరమేశునికి రాజు పేద అనే భేదాలుండవు. ఆయన అందరి వాడును, ఆయన అందరికి దర్శనమిస్తాడు. నువ్వు వినవు కదూ? నీవు వినవేవమ్మా, నన్ను వెళ్ళని పరమేశ్వరుని దర్శనానికని. పద ఇంటికి. నేను పరమేశ్వరుని దర్శనానికి వెళ్తున్నాను. నాయనా శ్రీకర, ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు? నదిలో నీళ్లు లోతుగా ఉంటాయి నాయనా. ఆగు మూర్ఖుడా, బాబు. బాబు శ్రీకర, అయ్యో వాడిని కాపాడండి. నా బిడ్డ, నా శ్రీకరుడు, అయ్యో దిగిపోయాడు నదిలో. అయ్యో మొసలు తినేస్తాయి వాడిని. వస్తున్నాను బాబు. అయ్యో శ్రీకర, ధైర్యంగా ఉండు గోపా, ధైర్యంగా ఉండమ్మా. బాబు. అయ్యో నాయనా, అయ్యో శ్రీకర, నన్ను వదిలి వెళ్ళిపోయావా? ఇంక నేను ఎవరి కోసం బతకాలి? నా బతుకు పంటలైపోయింది. నా కొడుకు శ్రీకర. గోపా నదీ తీరాన్ని ఏడుస్తూనే కూర్చుంది. ఏమైంది ఆమెకే? ఆమె కొడుకు శ్రీకరుడు ఎక్కడికో పారిపోయినట్టున్నాడు. పారిపోయాడా? ఎక్కడికో వెళ్ళుంటాడు, వచ్చేస్తాడు. అతడు శివభక్తితో పిచ్చివాడే నదిలోకి దికేశాడు. ఇప్పుడు పాపం ఆ గోప ఏడ్చేచి ఎలా ఉందో ఏమో. అయ్యో, ఆమె కాస్త ధైర్యం చెప్పండి. అవును,
ఆ పేదరాల ఆస్తల్లా ఆమె కొడుకు శ్రీకరుడే. ఊరికే ఇక్కడ నుంచి జాలి మాటలు పలకడమేనా? పదండి వెళ్ళి ఆమెను అడుగుదాం. వెళ్ళి శ్రీకరుణ్ణి ఎత్తుక ప్రయత్నం చేద్దాం. ఓరి భగవంతుడా, ఏమిటి ఇలా చేసావు నన్ను? ఏమిటి అన్యాయం? నేను చేసిన తప్పేమిటి? నేనేం పాపం చేసుకున్నాను? ఎవరిని కష్టపెట్టాను నేను? ఎందుకు నా కొడుకు నాకు దూరం అయిపోయాడు? నేనెందుకు బతకాలి? నేనేం చెయ్యాలి? నేనేం చెయ్యను. అయ్యో నేనేం చేయను. ఏమైంది గోప? ఏం చెప్పను. ఎక్కడున్నాడో ఏమో తెలిస్తే నేను అక్కడికే వెళ్ళను. ఏంటి, నీ కొడుకు శ్రీకరుడు ఎక్కడున్నాడో కూడా తెలీదా? కేవలం ఇంతే తెలుసు. వాడు పరమేశ్వరుని దర్శిస్తానంటూ మొండిగా షిప్లా నదిలో దూకేశాడు. అంతే, మరి బయటికి రాలేదు. ఏంటి, శిప్రాలలో దూకేశాడా? శివదర్శనానిక? నీవు ఆపలేదు వాణ్ణి. ఎలాంటి తల్లివమ్మా? నీవు దూకాల్సింది వాడి వెంట. ఎవరు వాడిని నీటి నుంచి లాగేలేరా? అక్కడ ఎవరు లేరా? ఏ ఉన్నా ఏమయ్యేది? ఎవరికి ఈత రాదు కదా. ఏమయ్యాడో మావాడు? మునిగిపోయాడో లేక మొదలు ఏదైనా? లేదు గోపాల్, లేదు. పరమేశ్వరుని నమ్ముకున్నోర్ని పరమేశ్వరుడు అలా చావనివ్వలే. అన్ని కాపాడతాడు. అవును, పరమేశ్వరుడు అని రక్షించే ఉంటాడు. వాడు బతికే ఉంటాడు. పిన్ని పిన్ని శ్రీకరుడు బతుకున్నాడు. ఏమిటి? ఏమన్నా? అవును పిన్ని, శ్రీకరుడు చావలేదు. ఎక్కడ? ఎక్కడున్నాడు వాడు? వాడు నదికి ఆ ఒడ్డున ఉన్నాడు. అక్కడ అక్కడేం చేస్తున్నాడు? పరమేశ్వరుణ్ణి పూజిస్తున్నాడు. నదికి అవతల పూజ చేస్తున్నాడా? ఒక్కడే? లేదు పిన్ని, వాడొక్కడే లేడు. వాడితో పాటు రాజు సైనికులు ఉన్నారు. సైనికులా? రాజుగారి మహల్లో దూరాడుగా, అందుకని సైనికులు పట్టుకొచ్చి ఉంటారు. ఏం కష్టాలు తెచ్చిపెట్టాడు. నాయనా శ్రీకరా, నేను వస్తున్నాను నీ వద్దకు. నాయనా శ్రీకరా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం. మహారాజా రిపుదమన, ఏమిటి సింహాదిత్య మహారాజా? చూస్తున్నారుగా? చూస్తున్నాను, అర్థమూ అవుతుంది. చంద్రసేన మహారాజు నగరంలో చిన్న కుర్రవాళ్ళు కూడా శివ పూజలు చేస్తుంటారన్నమాట. ఓం నమః శివాయ. ఏ రాజ్యంలో పిన్నలు పెద్దలు అంతా తమ పనులను మానుకుని పూజలలో మునిగి ఉంటారో అక్కడ ఆత్మరక్షణ, నగర రక్షణ గురించి ఆలోచించడమే అనవసరం. నగర రక్షణ ప్రశ్నే తలెత్తదు. సింహాదిత్య మహారాజా, నేననేదేమంటే, ఇక్కడ చంద్రసేన మహారాజు స్వయంగా అహోరాత్రాలు శివభక్తిలో మునిగి ఉంటే ఇక్కడి ప్రజలు అసలు తమ రక్షణ గురించి ఎలా ఆలోచించగలరు? ఒకవేళ ఆలోచించినా కూడా చేయగలిగేదే ఉంది. రాజుగారే దుర్బలుడవుతే ఇక్కడి ప్రజలు కూడా మరింత దుర్బలులవుతారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రాజ్యంలో రాజు ప్రజలు కూడా అజాగరూకులైతే విదేశీయులు ఈ పరిస్థితిని ఉపయోగించుకుని తీరవలసిందే. అంటే తమకు అర్థం కాలేదా? తమ అభిప్రాయం స్పష్టం చేయండి రిపుదమన మహారాజా. ఎంత స్పష్టంగా చెప్పాలి? ఓం నమః తమరు రాజు కదా. శివాయ. ఇతర రాజులు మాట్లాడే రాజకీయ పరిభాష తమకు తెలియవలసిందే. రాజకీయాల్లో ఏదీ స్పష్టంగా ఉండదు. అవును, రాజకీయాల్లో సాంకేతిక భాషే ఉంటుంది. మూర్ఖులు మాత్రం దీన్ని కపట భాష అనుకుంటారు. ఇప్పుడు మూర్ఖుల సంగతి మనకెందుకు? అసలు విషయం ఆలోచిద్దాం. విషయము ఆలోచన మనకు హితం కూర్చేది. ఈ ఉజ్జయిని నగరపు రాజు చంద్రసేనుడు సతతము శివభక్తిలో మునిగి ఉంటాడు. పాలనలో అతడి పట్టు సడలిపోయి ఇప్పుడు అతడిపై
ఆక్రమణ చేస్తే ఉజ్జయిని నగరంపై తేలికగా మనం అధికారం పొందగలుగుతాంగా? దీన్ని 2 ముక్కలుగా విభజించి మనిద్దరం పంచుకుందాం. నాకది ఆమోదమే. మనం తేలికగా ఆ చంద్రసేనుణ్ణి బందీని చేసేద్దాం. ఆజ్ఞాపించండి మహారాజా. మేము ఇప్పుడే మా సేనలు తీసుకుని వెళ్తాం. వెళ్ళి చంద్రసేన రాజు బందీగా చేసి తీసుకొస్తాం. వెళ్ళండి, గెలిచిరండి. వద్దు పరమేశ, వద్దు. ఇలాంటి అనర్థం జరగనివ్వద్దు. అంతా తమరికి వశమే కదా. ఈ దుష్ట రాజులు ఏం ఆలోచించినా ఏమవుతుంది? మా రాజుగారు తమకు భక్తులే కదా. అహోరాత్రాలు తమని ధ్యానిస్తూ ఉంటారు. వారికి మీరు ఇలా అన్యాయం చేస్తారా? ఈ దుష్ట రాజుల చేతుల్లో ఆయన రాజ్యం అప్పగిస్తారా? ఇవ్వరుగా. నాకు విశ్వాసం ఉంది, పూర్తి విశ్వాసం ఉంది. తమరలా జరగనివ్వరు. మా రాజుగారిని రక్షించండి పరమేశ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. tum